నేను చేసిన తప్పేంటి చెప్పండి? నేనేం చేశానని మీరు నన్నంత నెగెటివ్ చేస్తున్నారు. నేనేం చేశానని మీరు నాకు బుర్ర లేదు అంటున్నారు. నేనేం చేశానని మీరు అంత ప్రతి ఛానల్‌లోకెళ్ళి బుజ్జి క్రిష్ నా జపం చేస్తున్నారు నాకర్థం కావట్లేదు. మీరు నా జపం చేసుకుంటే చేసుకోండి. మీరేం చేసుకున్నా, నా జపం చేసుకున్నా, ఏం చేసుకున్నా నాకైతే ఏమీ బాధ లేదు. ఇంకా నాకు ఫ్రీగా ప్రమోషన్ ఇస్తున్నారు అని అనుకుంటా నేను. అంతేకాని అసలు నేను చేసిన రాంగ్ ఏంటో చెప్పండి? నేనేం చేశాను రాంగ్? ఆ! నిన్న వీడియో చేశాను. వీడియోలో నాకనిపిచ్చింది. నాకు ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకేమనిపిచ్చిందో ఒక అమ్మాయిగా నేను ఆలోచిచ్చాను. ఆలోచిచ్చి నేను నా డెసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చెయ్యొద్దు అని గాని, మిమ్మల్ని ఆపమని గాని నేను చెప్పలేదు. నా నిర్ణయం వరకు చెప్పాను. నా నిర్ణయం వరకు. ఎందుకంటే ఇప్పుడు నేను షార్ట్ వీడియో మళ్ళీ షార్ట్ వీడియో అనే కాదు. మళ్ళీ ఎపిసోడ్ పెట్టుకొని చూసా. మీరనేదంతా ఇయర్సా? వీఆరా? ఇయర్సా? వీఆరా? నేను ఎంత చూసానంటే అక్కడ వీఆర్ తప్పించి ఇయర్స్ అనేది లేదు. నేను ఇక్కడ ఎవ్వరిని సమర్థించట్లేదు. అక్కడ పీఎస్ కానీ, లేపోతే ఇంకెవరో కానీ ఇప్పుడు అసలు చెప్తున్నదేంటంటే, నేను ఇప్పుడు ఒకటి క్లారిటీగా చెప్తున్నాను. తను షాక్ అయింది అని మాత్రమే చెప్పాను. ఇష్టం లేదు అని చెప్పలేదు. నాకిష్టం లేదు ఈ లవ్ ఎడిటింగ్స్ ఇవి చూసి నాకిష్టం లేదు అని చెప్పలేదు తను. నేను షాక్ అయ్యాను. ఈ లవ్ ఎడిటింగ్స్ అవి చూసి నేను లోపల మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా! తననుకుంటుంది అది ఫ్రెండ్‌షిప్ అని తననుకుంటుంది. అంటే అది మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్‌గా మనకొచ్చిందని తను ఎక్స్‌పెక్ట్ చేసిందో లేదో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఏం చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ లాగా మనకొచ్చింది. అది కాకుండా వాళ్ళున్నది గాని, ప్రపోజ్ చేసింది కానీ, ఇవన్నీ మనకి మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ లాగే అనిపిచ్చాయి. నాకు, నీకు అనిపిస్తే అది మన ఫాల్ట్. మన తప్పు. నాకు, నీకు మాత్రమే అనిపిస్తే అది మన తప్పు. కొన్ని లక్షల మందికి అనిపిచ్చిందంటే, అది వాళ్ళు ఉన్న పద్ధతిని బట్టే ఉంటుంది. వాళ్ళు హౌస్‌లో ఉన్న పద్ధతిని బట్టి. వాళ్ళు ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నారేమో, కానీ మనకది మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ లాగా మనకి బయటకొచ్చింది. అవును. మనం చూసిన కళ్ళతో చూస్తే మనకనిపిచ్చింది మనం వీడియోస్ చేసుకున్నాం. ఓకే. నన్నక్కడ చాలా మంది బెదిరించారు. చాలా మంది కేసులు పెడతా ఉన్నారు. చాలా మంది చేశారు. ఓయమ్మ! లెక్కలేని మంది చేశారు. ఫాలోవర్స్ ఉన్న ఎక్కువ ఛానెల్‌లు మీరు ఒక్కరికే సపోర్ట్ చేయండి. ఒక్కరికే సపోర్ట్ చేయండి. ప్లీజ్ తనూజ వాళ్ళొచ్చి తనూజకి సపోర్ట్ చేయండి అన్నారు. కళ్యాణ్ వాళ్ళొచ్చి కళ్యాణ్‌కి సపోర్ట్ చేయండి అన్నారు. నేను చెప్పాను కదా! నేను ఎవరికీ సపోర్ట్ చేయను. నేనొక మ్యూచువల్ ఫ్యాన్‌ని. నాకు ఇద్దరంటే వాళ్ళ బాండింగ్ చూసి ఇష్టపడ్డ నేను ఏదో ఒక్కరికి ఎలా సపోర్ట్ చేయగలను? ఇప్పుడు నేనేదో సపోర్ట్ చేశానంటే వాళ్ళని తీసుకొచ్చి పైకెక్కిచ్చేసానని కాదు. వాళ్ళు వాళ్ళ కష్టంతోనే వచ్చారు. నేను సపోర్ట్ చేశానంటే ఏదో నాకు తోచిన వీడియోస్ పెడుతూ వాళ్ళ మీద ఏదైనా ఒక నింద పడిందంటే దానికి స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ అంటే ఆ గుడ్ విషయం అనేది ఒక 10 మందికి వాళ్ళలో ఉన్న ఒక నిజాయితీని 10 మందికి చెప్పేది. ఇది ఏదో ఒక రకంగా స్టాండ్ తీసుకోవటమే లేకపోతే ఒక రకంగా సపోర్ట్ ఇవ్వటమే అవుతుంది. ఇప్పుడు మీరెంత మేం ఫాన్స్ అని కొట్టుకుంటున్నారో, నేను కూడా అలానే ఏదో గుడ్డిలో మెల్ల నాకు తోచింది నేను. ఇప్పుడు ఒక 10 మందికి తెలిసే విషయాన్ని ఒక 100 మందికి తెలియజేస్తున్నాను. ఒక రకంగా సపోర్ట్ చేయడమే. అలా మీరు తనుజాకి సపోర్ట్ చేయండని ఇండివిడ్యువల్ ఫాన్స్, కళ్యాణ్‌కి సపోర్ట్ చేయండని ఇండివిడ్యువల్ ఫాన్స్ వచ్చి చాలా మంది అడిగారు. కానీ నేనెప్పుడు వాళ్ళకి నేను చేస్తానని కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను చేస్తే ఇద్దరికీ చేస్తాను. మ్యూచువల్ ఫాన్స్‌గా చేస్తాను. అంతే తప్పించి ఒక ఇద్దరికి వాళ్ళలో ఒకళ్ళకని నేను చేస్తానని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నాను, లవ్ ఎడిటింగ్స్ అనేవి తను షాక్ అయింది కాబట్టి, మేము ఫ్రెండ్స్‌గా ఉంటున్నాం కాబట్టి, తను ఏ విధంగా సఫర్ అయింది. అంటే ఒకరి మీద అంటే ఇప్పుడు కళ్యాణ్‌తో లవ్ ఎడిటింగ్స్ వల్ల నేను షాక్ అయ్యానని తను చెప్పలేదు. హౌస్ నుంచి వచ్చినాక అని చెప్పింది. హౌస్ నుంచి వచ్చినాక లవ్ ఎడిటింగ్స్ అంటే అది పీఎస్‌తో కానీ, డీఎంతో ఇంకెవరితో గాని మనోళ్ళేందంటే చిన్నగా ఎవరితో అయినా ఆ అమ్మాయికి ఉన్న ఒక ఫాల్ట్ ఏందంటే, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా దాన్ని లవ్ ఎడిటింగ్ కింద మార్చేసి లవ్ ఎడిటింగ్ జేస్తున్నారు. అది ఏఐ ఎడిటింగ్స్ పెట్టి మరీ జేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి పీఎస్‌తో ఒక సీరియల్ చేసింది. అప్పుడు ఫస్ట్‌లో అంతా లేదు. అంత లవ్ ఎడిటింగ్స్ గాని అవి కానీ లేదు. ఒక మామూలుగా ఉన్నారు వాళ్ళు. మామూలుగా ఉన్నవాళ్ళు. కానీ తను 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళిద్దరూ కలిసిపోయి ఒక బాండింగ్‌లో ఉన్నప్పుడు కొంతమందికి ఏమనిపించిందో ఏమో! ఇప్పుడు మళ్ళీ ఆ సీరియల్స్‌లో సీన్స్ తీసుకొచ్చి, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి, మళ్ళీ లవ్ ఎడిటింగ్ చేసి అని చెప్పి చాలా దరిద్రం చేశారు. ఆ దరిద్రం చేసినప్పుడు తనకి ఏమంటారు స్ట్రెయిట్‌గా దెబ్బ తగిలేది వేరు. రిటర్న్ వచ్చి దెబ్బ తగిలేది వేరు కదా! మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు మనం ఒక బాండింగ్ నచ్చి మనం ఎప్పుడు చూడలేదు 'బిగ్ బాస్' హౌస్‌లో ఇలాంటి బాండింగ్ ఎవరికీ రాదు. ఇలాంటి జెన్యూన్ బాండింగ్ ఎవరికీ లేదు అని మనం వాళ్ళని ఒక మనసులో ఎక్కడో ఒక పెద్ద కోట పెట్టేసుకొని మ్యూచువల్ ఫాన్స్‌గా మనం వాళ్ళిద్దరిని ఆరాధించాం. ఆరాధించినప్పుడు ఏమవుతుంది మనం ఆటోమేటిక్‌గా ఆరాధించడం వల్ల వీటీ ఛానెల్‌లో కానీ, లేకపోతే ఇన్‌స్టాలో కానీ మనం ఒక ఎడిటింగ్ అనేది చేసుకుంటాం. మనం ఎడిటింగ్ చేసుకొని చేస్తాం. బట్ ఇక్కడ ఆమె షాక్ అయింది ఏంటి? ఏ విషయం నుంచి?
ప్రతి ఒక్కళ్ళ మీద ఎడిటింగ్ చేసేసారు. ప్రతి ఒక్కళ్ళ మీద. అంటే ఒక ఎడిటింగ్ చూసి ఒక ఈగోస్‌కి పోయి ఎప్పుడో కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు ఒక గురు శిష్యులాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళకైతే మరీ దారుణం ఏంటి పెళ్లి పత్రికలు కూడా ఏసేసారు. పెళ్లి పత్రికలు నేను పెట్టినప్పుడు ఆ కామెంట్ కింద మీరు తీస్తారా లేదా? తీస్తారా లేదా? పెళ్లి పత్రిక కూడా ఏసారు. మీకు చెప్పారా? పీఎస్‌తో తను పెళ్లి చేసుకుంటుందని. అలాంటప్పుడు ఇంత నెగటివిటీ తను చేస్తున్నప్పుడు ఈ నెగటివిటీ ఎంత స్థాయిలో ఉందో 20 డేస్ బ్యాక్ తన ఫాదర్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు తన ఫాదర్ దగ్గరికి బై రోడ్ ఎళ్ళినప్పుడు వచ్చినాక ఆ రోజు తను బెంగుళూరుకెళ్ళినప్పుడు బెంగుళూరు వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళినప్పుడు చాలా మంది అన్నారంట పీఎస్‌తో బెంగుళూరు ట్రిప్ ఎళ్ళిందని. చాలా మంది నేను చూసాను. బెంగుళూరు ట్రిప్ వెళ్ళింది. అప్పుడు మన ఎక్కడ చూసినా సరే వాళ్ళిద్దరు పిక్స్ పెట్టి, వాళ్ళిద్దరిది ఇది పెట్టి బెంగుళూరు ట్రిప్ వెళ్ళింది. అది వాళ్ళ నాన్నగారు బాగలేకపోవటం ఏంది, మీరు బెంగుళూరు ట్రిప్ వెళ్ళిందని చెప్పడం ఏంది. ఇలాంటివి స్ట్రెయిట్‌గా కాకుండా రివర్స్‌లో వచ్చి కొంతమంది ఈగోస్‌కి పోయి చేసే ఒక దరిద్రమైన ఎడిటింగ్స్ వల్ల తను సఫర్ అయ్యింది అని నాకనిపించింది. తను సఫర్ అయింది. దానికి కారణం ఏంటి? దానికి ఏ విధంగా అయినా మనం 1% 0.0% కూడా మనం కారణం కాకూడదు. నేను కారణం కాకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నేను ఆపేస్తే కొంతమంది మ్యూచువల్ ఆఫ్ చేస్తారేమో. మ్యూచువల్ కామ్‌గా ఉండటం చూసి ఆ పీఎస్ అనే లేకపోతే ఇంకెవరో ఉంటారు కదా! చాలా మంది ఎడిటింగ్స్ అదేంటి చాలా మంది ఉన్నారు. పేర్లు ఎందుకులెండి. పేర్లు అవసరం లేదు. నాకు పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చాలా మంది ఎడిటింగ్ చేసే వాళ్ళందరూ ఆపుతారేమో, మర్చిపోతారేమో కొన్ని రోజులు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను. ఒక దేవుడు వేసిన బాండింగ్ అనేది ఉంటే, దేవుడు కలిపిన బంధం అనేది ఉంటే, మనం ఎడిటింగ్ చేసినా, ఎడిటింగ్ చేయకపోయినా, ఏం చేసినా ఆ బంధం ఎప్పటికీ కలిసే ఉంటుంది. కళ్యాణ్ గురించి తను ఎంతో బాగా ఇక్కడ కళ్యాణ్‌ని తక్కువగా చూడటం గాని తనెక్కడ చేయలేదు. నా స్ట్రాంగ్ బాండింగ్ ఏది అంటే నీకు 'బిగ్ బాస్' హౌస్‌లో స్ట్రాంగ్ బాండింగ్ ఏదంటే కళ్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్ అని చెప్పింది. నీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే తన క్వాలిటీస్ అన్ని కళ్యాణ్‌లో ఉండేవి చెప్పింది. ఇంకోటేంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అన్నప్పుడు కూడా అండర్‌స్టాండ్ మ్యారేజ్ చేసుకుంటాను అంది. అదే విషయం కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌గా కలిసున్నారు. ఎనిమీస్ అయిపోలేదు. మీరు ఎందుకింత సఫర్ అయిపోతున్నారు? ఎనిమీస్ అయిపోయినట్టు ఎడిటింగ్ చేస్తేనే మీరు మ్యూచువల్ ఫ్యాను లేకపోతే కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అలాంటివి పెడితేనే మీరు మ్యూచువల్ ఫ్యాను లేకపోతే కాదు. మీరు మ్యూచువల్ ఫ్యాన్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలకి. బుర్ర లేదు అంటున్నారు. మీకు బుర్రుందా? మీకు మైండ్ ఉందా? మైండ్ పెట్టి ఆలోచించండి. నేను షార్ట్ వీడియో పెడతాను. ప్రతిదీ షార్ట్ వీడియో అంటే ఆ క్యాప్షన్స్ కూడా ఆహ్, క్రే క్యాప్షన్స్ ఆన్ చేసి క్యాచ్ చేసి ఇప్పుడు మనం మాట్లాడేదైతే మనకు వినిపించకుండా అన్నట్టు ఉంటుంది. సబ్‌టైటిల్స్ వస్తే సబ్‌టైటిల్స్ రాంగ్ ఉండవు కదా! సబ్‌టైటిల్స్ కరెక్టే ఉంటాయి కదా! ఆ సబ్‌టైటిల్స్‌లో కూడా చూసాను నేను. వీఆర్ అనేది ఉంది కానీ ఇప్పుడు దీన్ని ఇంతగా నేనెందుకు చెప్పాలంటున్నానంటే మీరు నాకు బుర్ర లేదు అంటున్నారు కదా! ఆ బుర్ర పెట్టి నేను ఆలోచించాననమాట. ఆ బుర్ర పెట్టి నేను ఆలోచిస్తే ఒక అమ్మాయి ఎందుకు సఫర్ అవ్వాలి మన గురించి? వాళ్ళు నిజాయితీగా అంటే నిజాయితీ అయిన బంధమైతే దేవుడు ఎప్పటికి వాళ్ళిద్దరిని కలిపే ఉంచుతారు. మనం ఎడిటింగ్ చేసినా, ఎడిటింగ్ చేయకపోయినా, మనం ఒక ప్రమోషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, మనం ఒక ప్రియారిటీ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళిద్దరూ ఎప్పటికి కలిసే ఉంటారు. మనతో సంబంధం లేదు. మనకి నచ్చి మనం వాళ్ళని మనకి నచ్చి మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, లేపోతే వాళ్ళ పాటలు పెట్టుకుంటున్నాం. మనకి నచ్చి ఇదంతా చేస్తుంది. మనకు నచ్చి చేసాం కాబట్టి చాలా మంది చెప్పారు. మీరు ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? అబ్బా! ఎంతమంది డీఎం చేశారో. నేను ఇంచుమించు 'బిగ్ బాస్' అయిపోయిన 'బిగ్ బాస్' దగ్గర నుంచి 'బిగ్ బాస్' థర్డ్ వీక్ నుంచి వాళ్ళు వీడియోస్ చేస్తున్నాను. 'బిగ్ బాస్' థర్డ్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయింటదో లెక్కేయండి. ఇన్ని నెలల్లో నేను ఎన్ని వీడియోస్ చేసుంటానో లెక్కేసుకోండి. ఎక్కువ వీడియోస్ నేనే చేసుంటాను వాళ్ళ మీద. నాకప్పుడు చాలా మంది చేశారు. చాలా మంది బెదిరించారు. కేసు పెడతామన్నారు. అదన్నారు, ఇదన్నారు. నేను ఒకటే చెప్పా. వాళ్ళ నోటెమ్మట ఎడిటింగ్స్ వల్ల మేము బాధపడ్డాము. అదని చెప్తే నేను ఆపేస్తాను అని చెప్పాను. ఇప్పుడు గూడా తనూజ నేను బాధపడ్డానని చెప్పలేదు. నేను షాక్ అయ్యాను అని చెప్పింది. షాక్ అయితే నువ్వెందుకు నందు ఆపేస్తున్నావు? షాకే కదా తనయింది. షాక్ అయినప్పుడు నువ్వెందుకు తనేమో బాధపడట్లేదు కదా! షాక్ అయ్యాను కదా! అని చెప్తుంది కదా! అంటే షాక్ అయ్యాను అంటే తన షాక్ అనేది ఒక పక్కన పెట్టండి. తను షాక్ అయ్యాను అనేది ఒక పక్కన పెట్టండి. మేము ఫ్రెండ్స్‌గా ఉంటే ఇక్కడ లవ్ ఎడిటింగ్స్ అవి చూసి. ఈ లవ్ ఎడిటింగ్స్ చూసి కొంతమంది వేరే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారి హార్ట్ అటాక్ విషయమే తీసుకోండి. వాళ్ళ నాన్నగారి హార్ట్ స్ట్రోక్ విషయమే తీసుకోండి. దాన్నేం చేశారు? తనేదో వాళ్ళ నాన్నగారి హార్ట్ స్ట్రోక్ వస్తే అక్కడికి వెళ్తే తనేదో వేరే వాళ్ళతో ఏంటి ట్రిప్ ఎళ్ళిందని లేకపోతే ఇంకెక్కడికో ఎళ్ళిందని అసలు చాలా ఘోరంగా రాసేటప్పటికి మనం ఏమన్నా అంటే మన వీడియోస్ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారా?
అంటే ఈగోకు పోయి వీళ్ళే ఇలా చేస్తున్నారు, మనం ఇంకా ఎక్కువ చేయాలి అనే విధంగా చేస్తున్నారా అని చెప్పి నేను ఆలోచించాను. ఒక అమ్మాయికి ఎందుకు తను ఒక షాక్ అయ్యింది అంటే, ఇప్పుడు 'బిగ్ బాస్'లో తను ఏవి చూసినప్పుడే షాక్ అయ్యుండాలి. చాలా మంది చెప్పారు షాక్ అయిందని. ఇంకా ఏడ్చేవి అవన్నీ రావాలి కదరా! ఇంకా రాలేదేందిరా అని అడిగింది. అయన్నీ నేను చూసినప్పుడు అసలు ఆ 'బిగ్ బాస్' జర్నీ చూసినప్పుడు ఎవరికైనా నార్మల్ మనిషికి ఎవరికైనా మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ అనే అనిపిస్తది వాళ్ళది. మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ అనుకున్నాం. వాళ్ళేమనుకున్నారు ఫ్రెండ్‌షిప్ అనుకున్నారు. దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు గాబట్టి, వాళ్ళ నిజమైన మనం అనుకున్న బంధం వాళ్ళు నిజంగా దేవుడు ఆ బంధం వేసి వాళ్ళిద్దరిని కలిపుంటే, నువ్వు నేను ఎడిటింగ్స్ చేసినా, ఆపినా, లేపోతే సపోర్ట్ చేసినా, చేయకపోయినా, లేపోతే వాళ్ళకి అదేంది పబ్లిసిటీ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారు. ఎప్పటికైనా మనకి ఇప్పుడు లైక్ చూడండి ఎవరు? 'రష్మిక, విజయ్ దేవరకొండ.' ఫస్ట్‌లో అందరూ మేం ఫ్రెండ్స్ అని చెప్పారు. ఫ్రెండ్స్ అని చెప్పినాక వాళ్ళు లాస్ట్‌లో 1 వీక్‌లో వాళ్ళు ఇంకా 1 వీక్‌లో పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మేము పెళ్లి చేసుకుంటా అన్నారు. అలాంటి బంధాల్ని ఎవరు ఆపలేరు. నాకు తెలిసి ఎవరు ఆపలేరు. ఇంకోటేంటంటే, ఆ అమ్మాయి అన్ని బాధలు పడ్డప్పుడు నాకొక పెయిన్ ఉంది. 11 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నాను అంటే, 11 సంవత్సరాల నుంచి తను నెగటివిటీ ఎదుర్కొంటుంది. అంటే అక్కడ ఆమె నెగటివిటీకి ఒక రకంగా ఒక ఒక పెద్ద సెలబ్రిటీ తన కో యాక్టర్ అని తనకు కూడా చాలా విషయాలు జరిగాయి. అవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆటన్నిటి గురించి వదిలేసేయండి. ఇప్పుడు తను బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ నాకు చెప్పినప్పుడు నేను మారిన దాన్ని, ఇప్పుడు ఎందుకు నేను ఆపేస్తున్నాను, నాకు అవసరం లేదు అని అన్నానంటే దానికొక ఒక అమ్మాయి పెయిన్ నాకు కనిపించింది. ఒక అమ్మాయిగా నాకు ఆ అమ్మాయి పెయిన్ కనిపించింది. ఏమో మనం ఇవి ఆప్ చేస్తే వేరే వాళ్ళు మరీ వరస్ట్‌గా పెడుతున్నవి కొంచెమన్నా ఆప్ చేస్తారు. అమ్మాయికి కొంచెమైనా పెయిన్ రిలీఫ్ అవుతుంది అనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను నిన్న ఆ వీడియోలో అలా చెప్పాను. మీరేదో నాకు బుర్ర లేదు, లేపోతే మనసుంది, లేపోతే నువ్వు అప్పుడు ఫ్రెండ్స్‌గా అని అప్పుడు చెప్పాను. అప్పుడు కూడా నాకు ఇంతే కోపమొచ్చింది. ఇప్పుడు కోపం రాలేదు. ఇప్పుడు నేను చెప్పింది కోపంతో కాదు. నిన్న చెప్పిన వీడియోలో కానీ, ఈరోజు చెప్పిన వీడియోలో గానీ నేను కోపంతో ఒక్క మాట అనలేదు. తనూజని నేను బాగా ఒక ఆడపిల్లలాగా అర్థం చేసుకున్నాను కాబట్టి బాధతో చెప్పాను. అంతేకాని అప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎందుకు కోపమొచ్చింది నందు? నువ్వు అప్పుడు కూడా వీడియోస్ చేయనన్నావు అంటే, అప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు తన ఎడిటింగ్ గురించి అస్సలు చెప్పలే. తన ఎడిటింగ్స్ గురించి తను అస్సలు చెప్పలే. అప్పుడు గూడా తనేం చెప్పింది? 'బిగ్ బాస్' నుంచి వచ్చినాక అని చెప్పలేదు. అక్కడ హౌస్ కానీ లేపోతే ఏది మెన్షన్ చేయలేదు. మేము ఫ్రెండ్స్ అనింది. కళ్యాణ్‌తోనే అనుకున్నారు. అప్పుడు నేనేమనుకున్నాను, అదేంది హౌస్‌లో ఉన్నప్పుడు మోర్ దెన్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా! బయటకొచ్చినాక ఫ్రెండ్స్ లాగా ఉన్నారేంటి? నాకు కన్‌ఫ్యూజ్ అయింది. అయినప్పుడు నేనేం చెప్పాను? నేను వీడియోస్ చేయను ఇంకా తన గురించి అని చెప్పాను. దాంట్లో తప్పేంది? దాంట్లో తప్పే ఉంది చెప్పండి? అప్పుడు కోపం రావటం అనేది చాలా మందికి సహజం. ఇప్పుడు కూడా చాలా మంది మ్యూచువల్‌కి కోపం వస్తుంది. ఎడిటింగ్ చూసి ఎలా షాక్ అయ్యావు అన్నట్టుగా మాట్లాడతారు. బట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి అంటే తను ఈ ఎడిటింగ్స్‌కి షాక్ అయిందా? లేపోతే అందరూ కలిసి చేస్తున్న ఎడిటింగ్స్ షాక్ అయిందా? మనం ఒక మెట్టు దిగితే కొంచెం అందరూ ఇంకో 2 మెట్లు దిగుతారు. అప్పుడు ఆ అమ్మాయికి పెయిన్ అనేది తగ్గుతుంది. కొంచెం బావుంటుంది అని నేను అనుకున్నాను కాబట్టి, నేను అన్ని వివరంగా చెప్పాను కానీ, మీరేదో నన్ను నెగెటివ్ అంటే మీరు చేసేవాళ్ళు ఎలా అయినా చేస్తారనుకోండి. అసలు మీకు బాధ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక్కడ మ్యూచువల్ ఫాన్స్‌కి గాదు ఈ బాధంతా. ఫాన్స్ ఉంటారు కదా! వాళ్ళకేందంటే మనము ఒక వీడియో చేయాలి. ఏదో ఒక ఎడిటింగ్ చేసి వీడియో చేయాలి. ఆ వీడియోని పెట్టి వాళ్ళు వేరే వీడియో చేయాలి. ఆ విధంగా వీళ్ళిద్దరు కొట్టుకోవాలి. ఆ విధంగా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి. ఇది వాళ్ళ ప్లానింగు. ఇప్పుడు మనం ఒక స్టెప్ దిగామంటే, అది ఎవరి కోసం దిగాను నేను? మీకోసం దిగలా, వేరే వాళ్ళ కోసం దిగలా. నేను దిగింది తనూజ పెయిన్ అర్థం చేసుకొని ఆ వర్షన్ నుంచి బయటకొచ్చి అలాంటి వీడియోస్ చేయకపోతే కొంతమందైనా మారుతారేమో, వాళ్ళని మర్చిపోతారేమో. మర్చిపోవటం మీన్స్ నెగటివిటీ చేయటం మర్చిపోతారని. వాళ్ళని పూర్తిగా మర్చిపోతారని గాదు. అలా మర్చిపోతారేమోనని ఒక చిన్న మంచి ఉద్దేశంతో నేను నిన్న వీడియో చేశాను. హ్మ్. దానికి మీరు పెట్టిన తను ఏది కొనుక్కున్నా, ఏది చేసినా, ఏం చేసినా అది వేరే వాళ్ళిచ్చారు. తనే కాదు. ఇప్పుడు కళ్యాణ్ ఏది కొనుక్కున్నా వేరే వాళ్ళిచ్చారు. లేపోతే తనుజ ఏది కొనుక్కున్నా వేరే వాళ్ళిచ్చారు. డిమాండ్ పవన్ ఏది కొనుక్కున్నా వేరే వాళ్ళిచ్చారు. లేపోతే రీతు ఏది కొనుక్కున్నా వేరే వాళ్ళిచ్చారు. వాళ్ళు సంపాదించుకోవట్లేదా? వాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళు ఇది జేయరా? ఎందుకిలా? ఎందుకు ఇంత నెగటివిటీ చేసి ఏం అసలు ఆనందం వస్తుందో నాకర్థం కావట్లేదు. ఇంత నెగటివిటీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకర్థం కావట్లేదు. ఆ! ఒకాయనున్నాడు ముక్కు సందీపనో లేపోతే ఏ సందీపనో. తను అసలు వీడియోనే వినడు. వచ్చి కింద నువ్వు వీడియోస్ చేయటం వల్లే ఈ నెగటివిటీ అంతా అంటాడు. టాక్సిక్ ఫాన్స్ ఎక్కడ దొరికారో నాకర్థం కావట్ల.
ఆళ్ళు చెప్పుకుంటున్నారంట నాకు సిగ్గు ఇప్పుడు బుద్ధొచ్చింది, ఇప్పుడు బుద్ధొచ్చింది బుజ్జి క్రియేషన్ నందుకి. అప్పుడు మేము చెప్తే చేయలేదని. ఎవరు? ఆ ప్యానెల్స్ వాళ్ళు. వాళ్ళు చెప్తే నేనెందుకు చేస్తాను నాకర్థం కాలేదు. వాళ్ళెవరో చెప్తే నేనెందుకు తగ్గుతాను? నేను అప్పుడు ఒకే మాట మీద ఉన్నా, ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నా. తనూజ ఎప్పుడైతే వీడియోస్ గురించి గాని, వాటి గురించి గాని బాధపడుతుంది అని నాకు తెలిస్తే నేను ఆపేస్తాను అని చెప్పాను. తనూజ డైరెక్ట్‌గా బాధపడట్లేదు. ఇండైరెక్ట్‌గా చేసే వాటి గురించి బాధపడుతుంది. మీకు అర్థమైతే మీ పీత బుర్రలకి అర్థమైతే, మీ బుర్రలకి అర్థమైతే మీ మీ అంటే నాకు బుర్ర లేదన్నారు కదా! మీకు బుర్ర ఉంటే మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఇంకింతకన్నా నేనేం చేయలేను, చెప్పలేను. అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకోకుండా మీరు వీడియోస్ చేయాల్సిందే, మీరు వీడియోస్ చేయాల్సిందే, మీరు వీడియోస్ చేయాల్సిందే అంటే ఎందుకు చేస్తా నాకర్థం కాలేదు. ఎందుకు చేస్తా? చెయ్యను నేను. ఇద్దరికి విడివిడిగా సపోర్ట్ చేస్తాను తప్పించి వాళ్ళిద్దరిని లవ్ ఎడిటింగ్స్ పెట్టి నేను చెయ్యను. ఎందుకు ఇంత 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 ఈగోస్ ఎందుకు మీకు నాకర్థం కావట్లేదు. ఇంత ఈగోస్ ఎందుకు పెట్టుకుంటున్నారు నాకర్థం కావట్లేదు. వాళ్ళు ఓ పక్క వచ్చి మేము సఫర్ అవుతున్నాము అని చెప్తున్నా గూడా మీకెందుకు ఇంత ఇదిగో నాకర్థం కావట్లేదు. మారండయ్యా బాబు మారండి. కొంచెమన్నా మారండి. నేను ఒక మంచిగా, మంచితనంగా ఒక అమ్మాయి బాధపడకూడదు. ఒక అమ్మాయి ఇదవ్వకూడదు. ఆ అమ్మాయి స్థానంలో మీరుండి ఆలోచించండి. అదేమంటే ఆ అమ్మాయి నటన చేస్తుంది, ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది, ఆ అమ్మాయి మహానటిని మించిపోయింది. మీరు చూసారా మహానటిని మించిపోయిందో, యాక్టింగ్ చేస్తుందో, ఆ అమ్మాయి మనసులోకెళ్ళి మీరు చూసారా? అమ్మాయి యాక్టింగ్ చేస్తుందని? మీరు చూడలేదు గదా! మరి మీరు ఎలా చెప్తారు ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుందని? ఏమి డీఎంలవి? ఏమి అసలకి? ఏమి మెసేజెస్, ఏమి కామెంట్స్, ఏమి డీఎమ్స్? ఒక అమ్మాయి గురించి వీడియోస్ పెట్టను అందంటే, ఆ అమ్మాయి పెయిన్‌ని ఈ అమ్మాయి అర్థం చేసుకుందని అర్థం చేసుకోండి. ఇంతవరకు అంతమంది బెదిరించినా, అంతమంది ఇది చేసినా వీడియోస్ ఆపలేదెప్పుడు. ఎప్పుడు ఆపలేదు. ఆ ఫ్రెండ్ అన్నప్పుడు నాకు కోపమొచ్చింది. అప్పుడు కోపమొచ్చినప్పుడు నేను తనుజ గురించి వీడియోస్ చెయ్యను అని చెప్పాను. కానీ తర్వాత ఆలోచించాను. ఏమోలే తను తర్వాత మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిటింగ్స్‌కి అన్నిటికి లైక్ కొట్టింది. లైక్ కొట్టినప్పుడు ఏమో ఇష్టముందేమో, తను ఇష్టముందేమో అని. ఈరోజు మళ్ళీ వచ్చి తను ఒక విధంగా నేను ఇక్కడ చెప్తుంది డైరెక్ట్‌గా మనం చేసే ఎడిటింగ్స్ వల్ల తను బాధపడట్లేదు. తను షాక్ అయ్యానని చెప్పింది. ఈ ఎడిటింగ్స్ చూసనే కాదు. మొత్తం ఉన్న ఎవరితో మాట్లాడితే వాళ్ళతో కలిపి పెళ్లి దాకా తీసుకెళ్ళిపోతుంటే ఏ అమ్మాయి బాధపడదు? అర్థం చేసుకోరెందుకు? అప్పుడు ఒక నిజాయితీ అయిన బంధం కలిసుండాలంటే దేవుడు ఎప్పటికైనా కలిసుంటారు. నేను ఒకటే నమ్ముతాను. ఇది మీకు నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళిద్దరూ ఒక నిజాయితీమైన బాండింగ్‌లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పటికి వాళ్ళిద్దరిని కలిపే ఉంచుతాడు. మనం ఎడిటింగ్ చేసినా, ఎడిటింగ్ చేయకపోయినా, మనం సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా, మనం వాళ్ళకి పబ్లిసిటీ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళు ఎప్పటికి కలిసే ఉంటారు. మీకెందుకు అర్థం కావట్లేదు ఇది? మైండు, మనసు 2 ఉన్నాయి కాబట్టే నిన్న ఆ పెయిన్ తన కళ్ళల్లో ఉన్న పెయిన్ నాకు తెలిసింది కాబట్టి నిర్ణయం తీసుకున్నా. అంతే తప్పించి ఎవరికో భయపడ్డాను అంటారేంటి? ఎవరికో భయపడితే ఎప్పుడో ఆపేసేదాన్ని కదా! భయపడాల్సిన అవసరం లేదు. నా ఛానెలు, నా వీడియోస్, నాది ఇది. నా ఛానెల్‌లో ఇష్టముంటే చూస్తారు. నేను పెట్టేది పెట్టేస్తాను. ఇష్టముంటే చూస్తారు. లేపోతే లేదు. కానీ నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది. నాకంటూ ఒక మనసుంది. మనసుంది కాబట్టి తన కళ్ళల్లో ఆ ఇంటర్వ్యూలో చూసిన నాకు తన బాధ అర్థమైంది. ఎంతమంది తనని నెగెటివ్ చేస్తారు? ఎంతమందితో తను వీడియోస్ చేస్తుంది? ఎంతమందిని తన వీడియోస్‌తో ఎడిటింగ్ చేస్తారు అని. దాంట్లో నేను ఒక పార్ట్ కాకూడదనుకున్నాను. దాంట్లో తప్పేంటి? కొంచెమైనా మైండ్ కాదు, మనసు పెట్టి ఆలోచించండి. కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ అమ్మాయిలే. నన్ను తిట్టే వాళ్ళంతా అమ్మాయిలే. అబ్బాయిలు ఎవరో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు తప్పించి అమ్మాయిలే నాకు కామెంట్స్ పెట్టి తిట్టేది. మీరు నిజంగా అమ్మాయి అయితే ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న బాధ మీకు అర్థమవుతుంది. ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఇంకొక విషయం చెప్తున్నాను. డైరెక్ట్‌గా తను కళ్యాణ్‌తో చేసిన ఎడిటింగ్స్ వల్ల బాధపడట్లేదు. బాధపడేది అయితే మనం మ్యూచువల్ ఫ్యాన్స్‌కి లైక్ కొట్టదు. తను బాధపడేది ప్రతి ఒక్కరితో ఎడిటింగ్ చేస్తున్నందుకు అర్థం చేసుకోండి. నేను ఇంతకన్నా మీకేం చెప్పలేను. ప్రతి ఒక్కరితో వీధిన పోయే ఎవ్వరితో సహా మీ ఈగోస్‌కి ఎంతొస్తే తను ఎవరితో మాట్లాడితే ప్రదీప్‌తో మాట్లాడితే పేర్లు తీయను నేను. ఎవరితో మాట్లాడితే వాడితో తీసుకొచ్చి వీడియోస్ చేస్తుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఎంత బాధేస్తది. ఇంతవరకు నువ్వెందుకు చేసావు నందు అంటే నాకు తన బాధ తెలీదు. నేను డైరెక్ట్‌గా చూడలేదు తన బాధని. ఇంటర్వ్యూలో చూసాను కాబట్టి నేను నా నిర్ణయం తీసుకున్నాను. తప్పేంటి? మారండయ్యా బాబు మారండి. కొంచెమన్నా మారండి. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళ గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎంతమంది చేసినా కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. ఎవరు చేయకముందు నుంచి నేను వీళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నాను. అవి చెప్తాను, ఇవి చెప్తాను. నేనైతే వీడియోస్ ఆపను. ఎవ్వరెన్నైనా అనుకోండి, ఏమన్నా చేసుకోండి. నేనైతే వీడియోస్ ఆపను. బట్ నా తరపు నుంచి రాంగ్ అయితే వీడియో రాదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా అయితే వీడియోస్ రావు. నేను ఆ అమ్మాయి కళ్ళల్లో బాధ చూసాను కాబట్టి, మీరు నటన అంటున్నారు, మహానటి అంటున్నారు, ఏమన్నా అనుకోండి. అంటే మీరు నటించేవాళ్ళు కాబట్టి మీకు అనిపిస్తుందేమో నటన అని. నాకైతే ఆ అమ్మాయి కళ్ళలో నిజమైన బాధ తెలిసింది కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్. మీకు నచ్చలేదా అనుకో వదిలేసేయండి.
అంతేకాని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు డిఎమ్స్ చేస్తుంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఈ బాధను అర్థం చేసుకోండి, అమ్మాయి పడే బాధను అర్థం చేసుకోండి, ఇండైరెక్ట్ గా తను ఎంత బాధపడుతుంది అనేది అర్థం చేసుకోండి. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. అది